హైదరాబాద్ సిటీలో నకిలీ డాక్యుమెంట్ల తయారీ గ్యాంగ్ పెరిగిపోతున్నాయి. ఆధార్, పాస్పోర్ట్, పాన్ కార్డులను సైతం అంగట్లో సరుకుగా తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు ముఠా సభ్యులు. పాట్నీలోని ఆన్లైన్ సర్వీస్ సెంటర్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికెట్స్ చేసే ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఇవాళ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ మహంకాళి పోలీసులు సంయుక్తంగా ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్ ఇది ఇన్ఫర్మేషన్ తోటి ప్లేస్ ని రైడ్ చేసి ఇక్కడ విచారించగా చాలా పెద్ద ఎత్తున ఇది ర్యాకెట్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. యలగం రాజ్ కుమార్ అనే ఇతను ఆల్మోస్ట్ ఒక 9 years గా ఇది నడుపుతున్నాడు. ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అన్నట్టుగా ఒకటి స్టార్ట్ చేసి ఇది ఎస్డి రోడ్ లో ఉంటుంది సికింద్రాబాద్ లో. అతను ఏంటంటే కంప్యూటర్ సెంటర్ గా ఒకటి పెట్టి ఎస్టాబ్లిష్ చేసి ఈ డాక్యుమెంట్స్ అప్లోడింగ్, డాక్యుమెంట్స్ ఇప్పించేది ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తే అందులో జెన్యూన్ ఉంటున్నాయి, ఇటు ఫేక్ కూడా ఇప్పిస్తున్నాడు. సో అందులో భాగంగానే ఈ ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేయడం అనేది దీనికి బాగా అలవాటు అయ్యింది. ఆ సిగ్నేచర్స్ కూడా పెట్టిస్తున్నారు. ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఇతని సర్వీస్ సెంటర్ లోనే పనిచేసే వాళ్ళు ఈ గెజిట్ ఆఫీసర్ సైన్స్ చేస్తూ వచ్చారు. ఈ రకంగా దీని ఒక వ్యవస్థనే ఇట్లా నడుపుతూ అన్నట్టు